మోకరించండి, ప్రేయర్ చేసుకుందాం. నీల్ డౌన్లోకి రావాలి అందరూ. మీ 2 చేతులు కూడా జోడించాలి. దేవుడు మనకి హ్యాండ్స్ ఇచ్చాడు కదా, ప్రతి అవయవం మనం వాడబడాలి. ఓకేనా? ఓకే, స్టార్ట్. అందరు కళ్ళు మూసుకోవాలి. చాలా మంది కళ్ళు తెరిచి చూస్తున్నారు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభా. ఈ మధ్యకాల సమయంలో ప్రభా మీరు నన్ను ఇలా నిలబెట్టుకొని మీరు వాడుకుంటున్న ఈ యొక్క విధాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభా చిన్న బిడ్డలు, జూనియర్స్ ప్రభా అనేక మంది కథలు వచ్చారు ప్రభా. మీ వాక్యం వినటకు ఆసక్తిగా ఉన్నారు ప్రభా. బిడ్డల హృదయం అందు ప్రభా నా మాటలు నాటబట్టకు సహాయం చేయండి ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా బిడ్డలు ఆ వాక్యం మర్చిపోకుండా ప్రభా కట్టడాల ద్వారా నియమాల్ని ప్రభా వాటి సారంగా జీవించినట్లు ప్రభా సాతాను ఊబిలో వారు పడిపోకుండా వారిని మీరే కాపాడుతారమ్మని ముందున్న సమయాన్ని మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఓకే, మనం 2 days కంప్లీట్ అయిపోయింది కదా విబిఎస్ జరిగి. 2 days స్టోరీస్ చెప్పుకున్నామా? లెసన్స్ ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు? ఎవరి హిస్టరీ? మోషే గారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే మోషే గారు ఎలా ఉన్నారు బైబిల్లో? దేవుడి మాట విని లోబడి జీవిస్తున్నారు. మనం కూడా అలాగే ఉన్నామా లేమా? మన జీవితంలో మనం దేవుడికి లోబడుతున్నామా? ఫస్ట్ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు లోబడితే తర్వాత మన దేవాది దేవుడికి మనం లోబడతాం. ఇంట్లో ఉన్న పేరెంట్స్కి మనం ఒబే చూపించలేదు అనుకోండి, గాడ్కి చూపిస్తామా? ఫస్ట్ మన ఇంట్లో ఎవరికి లోబడాలి? మనం పేరెంట్స్కి. ఓకే, ఈరోజు మన లెసన్ నేమ్ సినాయి పర్వతం యొద్ద దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు. ఓకే, మీ అందరికి సినాయి పర్వతం తెలుసా? బైబిల్లో ఉంది కదా సినాయి పర్వతం. పొద్దున ఆంటీ చెప్పారు కదా, ఏం చెప్పారు? వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు కదా, ఐగుప్తు దేశంలో నుంచి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు విడిపించినప్పుడు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా కొన్ని రోజులు. అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని రోజులు ఆహారం లేదని, నీరు లేదని వాళ్ళు సనిగారు కదా, సనిగారు గొనిగారు. మనం కూడా సనుగువారుగా గొనుగారుగా ఉన్నాము, ఒప్పుకోవాలి కదా. ఎంతైనా మనుషులుగా ఉన్నప్పుడు మనం కూడా సనుగువారుగా గొనువారు ఈ లోకంలో ఉంటూ వస్తున్నాం. అయితే మనం వాటిని మార్చుకోవచ్చు. ఏం చేయొచ్చు? మార్చుకోవచ్చు. మన పద్ధతిని, మన క్రమంని, మన సనుగుటం గొనుగుటం అనేది క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మన దగ్గర ఆ లక్షణాలు ఉండకూడదు. అయితే ఈ అరణ్యంలో మోషే గారు తన ప్రజల్ని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ 3 నెలలు అక్కడే ఉన్నారు. 3 నెలల తర్వాత అరణ్యంలోకి చేరారు కదా. వాళ్ళు 3 months జర్నీ చేశారంట. ఎన్ని మంత్స్? 3 నెలలు నడిస్తే కానీ అరణ్యంలోకి వెళ్ళలేకపోయారంట. మనం ఒకరోజు నడుస్తామా? అట్లీస్ట్ 1 hour? కెన్ యూ వాక్ 1 hour? నో కదా, అసలు నడవలేము కదా. వాళ్ళు 3 months నడిస్తే ఒక అరణ్యంలోకి వెళ్ళారు. ఆ అరణ్యంలో ఆహారం లేదు, నీళ్లు లేదు. అయినప్పటికీ సనిగినా గొనిగినా కొన్నిసార్లు దేవుని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టారా? లేదు. కొన్నిసార్లు వాళ్ళకి ఆహారం లేకపోయినా దేవుని వాళ్ళు విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. అలాగే మనం కూడా కొన్ని కావాలనుకున్నవి దొరుకుతాయి. అన్ని దొరకవు కదా. కొన్ని కావాలనుకున్న దొరకనప్పుడు కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఓకేనా? అయితే మోషే గారు అరణ్యంలో ప్రజల్ని తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు మోషే గారితో ఏం మాట్లాడతారంటే, ఆ పర్వతం దగ్గర నువ్వు నీ ప్రజల్ని వెంట పెట్టుకుని రా, వచ్చిన తర్వాత నేను మీకేం చేయాలో చెప్తాను. అయితే మోషే గారు ప్రజలతో ఈ మాటలు చెప్పేటప్పుడు మోషే గారిని కొంతమంది ఎదిరించారంట. దేవుడు నీతో నిజంగా నీ మాటలు చెప్పాడా? మేము నమ్మొచ్చా కదా? మమ్మీ ఏమన్నా చెప్తే నిజమా మమ్మీకి నమ్ముతామా మనం? అస్సలు నమ్మం. నిజమా? ప్రామిస్? మళ్ళీ దానికి ఒక ప్రామిస్ కదా. అయితే పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా అది నిజంగానే
ఉంటుంది. మోషే గారు తన ప్రజలకి ఏమని చెప్తారంటే, దేవాది దేవుడు మిమ్మల్ని వెంట పెట్టుకొని వస్తే దేవుడు మనతో మాట్లాడతాడని చెప్పాడు అని మోషే గారు తన ప్రజలకి చెప్తారు. అయినప్పటికీ ప్రజలు కొన్నిసార్లు వినకపోయినా లోబడతాడు. కొన్నిసార్లు లోబడి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మోషే గారికి ఏం చెప్తారంటే, మీరు 3 రోజులు ఎలా ఉండాలి, మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకొని మీ బట్టలు ఉతుక్కొని శుభ్రం చేసుకున్న రోజు 3వ రోజు నేను మీకు ప్రత్యక్షం అవుతాను. ఎన్ని రోజులకి? 3 రోజులకి. అంటే 2 రోజులు అయిపోతుంది కదా, 2 డేస్. 2 డేస్ తర్వాత 3rd డే గాడ్ ఏమంటారు, దేవుడు నేను మిమ్మల్ని కలుస్తాను, సినాయి పర్వతం మీద కలుస్తాను. అయితే మీరు ఆ పర్వతం యొద్దకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అంటే ఒట్టి బట్టల్లోనేనా? కాదు కదా. నాట్ ఇన్ అవర్ క్లోత్స్ ఓన్లీ బట్ ఆల్సో ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని నా ఎద్దుకు వస్తే నేను మీతో మాట్లాడతానని దేవుడు మోషే గారితో చెప్తారు. అయితే మోషే గారు వెళ్ళి తన ప్రజలకు ఈ మాట చెప్తాడు. ఏమని? దేవుడు మనల్ని అందరినీ కలిసి మాట్లాడతారంట సినాయి పర్వతం దగ్గర అని చెప్తారు. చెప్పినప్పుడు ప్రజలు కూడా దానికి సరే అని ఒప్పుకుంటారు. మేము కూడా అలాగే జీవిస్తామని లోబడతారు. తర్వాత ఒక 2 డేస్ అయిపోయిన తర్వాత 3rd డే మోషే తన ప్రజల్ని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్తారు? సినాయి పర్వతం. అది ఇప్పుడు సినాయి మౌంట్ అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ సినాయి మౌంట్ అంటే పర్వతాలు తెలుసు కదా మీకు, చాలా ఎత్తైనవి కదా. ఆ సినాయి పర్వతం దగ్గరగా 2000 దాటి ఫీట్స్ ఉందంట. మనం ఒక 6 ఫీట్స్ అంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా, 5 ఫీట్స్ అంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అబ్బా నేను ఇంత హైట్ ఉన్నాను అనుకుంటాం కదా. సినాయి పర్వతం అయితే 2000 ఫీట్స్ దాటి ఉందంట. అంత ఎత్తైన పర్వతం మీద దేవుడు వాళ్ళని కలుస్తానని చెప్తారనమాట. ప్రజలందరూ మోషేతో కూడా కలిసి వెళ్తారు. వెళ్ళినప్పుడు మోషే గారు ప్రజలకి చెప్పినప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తారు? లోబడతారు. ఓకేనా? మోషే గారు చెప్పినప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తారు? లోబడతారు. సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే గారు దేవునితో మాట్లాడటం మొదలు పెడతారు. అప్పుడు దేవుడు మాత్రం ఒక మోషేతోనే మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారు? ఒక మోషేతోనే మాట్లాడతారు. ఎందుకంటే మోషే గారు చాలా లోబడి జీవిస్తున్నారు కదా, అందుకని మోషే గారికి తన కట్టడాన్ని నియమాల్ని చెప్తారు. అప్పుడు మోషే గారితో దేవుడు ఏమని చెప్తాడంటే, మీరందరూ కూడా మిమ్మల్ని ఒక గ్రద్ద రెక్కల కింద నుంచి నేను కాపాడని మీరు మర్చిపోకూడదు. గ్రద్ద ఎంత పెద్ద ఉంటుంది తెలుసా? డూ యు నో ఈగల్ బర్డ్ ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అది స్నేక్స్ ని చిన్న బర్డ్స్ ని కూడా పట్టుకుంటది కదా. ఎంత హైలో ఉన్నా దాని ఐ కాంటాక్ట్ అసలు తప్పదన్నమాట. అంత పెద్ద గ్రద్ద రెక్కల కింద మిమ్మల్ని కాపాడని అంటే దాని అర్థం ఏంటి? ఐగుప్తు దేశంలో నుంచి ఎన్ని బాధలు పడ్డారు కదా. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, చాలా అసలు రెస్ట్ లేకుండా వర్క్ చేసేవాళ్ళు. పాపం అక్క చెప్పారు కదా, ఏమని చెప్పారు పాస్టర్ అక్క? ఇటుకలు తయారు చేసేవాళ్ళు, గడ్డి లేకుండా ఇటుకలు తయారు చేసేవాళ్ళంట. అసలు మనం ఇప్పుడు ఒక చిన్న పని చేస్తే మన హ్యాండ్ ఎంత నొప్పి వస్తుంది. ఆ రోజుల్లో ప్రజలైతే చాలా కష్టపడి పనులు చేసేవాళ్ళు. ఆ దేశం నుంచి విడిపించానంటే దేవుడు మహిమ బట్టే కదా. దేవుడు వాళ్ళని కాపాడాడు. ఐగుప్తు ఫరో రాజు చేతిలో నుండి ఐగుప్తు దేశంలో నుండి ప్రజల్ని విడిపించాడు కదా. ఆ విషయం దేవుడు మోషే గారితో గుర్తు చేయమని చెప్తాడు ప్రజలకి. అలాగే మోషే గారు కూడా తన ప్రజలందరికీ గుర్తు చేస్తారు. దేవుడు ఎలాగ విడిపించి కాపాడారో చెప్తారు. చెప్పినప్పుడు మోషే గారితో దేవుడు ఏమంటారంటే, మీరు నా నియమాలని నా కట్టడలను అనుసరిస్తే ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని కాపాడుతాను. కట్టడాలు నియమాలంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? మీ సోషల్ టెక్స్ట్ బుక్ లో కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి తెలుసా? అవి ఎందుకు ఉంటాయి? రైట్ టు ఈక్వల్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీడమ్, ఇవన్నీ లోకపరంగా ఉన్న కట్టడాలు, నియమాలు. కానీ మనకి ఏంటి? శాశ్వతమైన, ఎప్పటికీ మనం మరణించే వరకు కూడా శాశ్వతమైన కట్టడాలు, నియమాలు దేవుడు మనకి కొన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు కదా. మీకు వాటి గురించి తెలుసా?
అయితే ఆ కట్టడాన్ని నియమాల్ని మనం పాటిస్తే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతానని మోషే గారితో చెప్తారు. మోషే గారు కూడా అలాగే తన ప్రజలకి సెలవిస్తారు. మనము ఆయనకి లోబడి భయము కలిగి భక్తి కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తే ఆయన మనల్ని కాపాడుతారని మోషే గారు ప్రజలకి చెప్తారు. చెప్పినప్పుడు అయితే దేవుడు కొన్ని నియమాలు కట్టడాన్ని ఇస్తారు. ఇప్పుడు మనం ఏదైనా పాపం చేస్తే దాన్ని ఎలా కడుక్కుంటున్నాం? మందిరానికి వచ్చి ఎవ్రీ సండే వీఆర్ కమింగ్ టు చర్చ్ ఎవ్రీ సండే. వాళ్ళు కూడా ప్రతిరోజు, మనమైతే సండే ఒక్కరోజే, బట్ వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు చేసిన ప్రతి పాపము ప్రతిరోజు కూడా ఎలా వాళ్ళు సర్దిద్దుకుంటారు తెలుసా? ఒక గొర్రెను కానీ ఒక ఎద్దును కానీ ఎద్దును కానీ ఈ రోజులో మనకు అలాంటివి ఉన్నాయా? అంత శ్రమించాల్సిన అవసరం ఉందా? మనం ఒక్క సండే వస్తాం, ఒక్క సండేనే వచ్చి చాలా కష్టంగా కూర్చుంటాం కదా. కానీ ఆ రోజుల్లో ప్రజలు మాత్రం ఏదైనా పాపం చేస్తే ప్రతిరోజు కూడా ఆ పాపంని సర్దిద్దుకోవడం కోసం బలి అర్పించే వాళ్ళంట. అసలు మనకి ఇప్పుడు బలి అర్పించాలి అన్న ఒక కండిషన్ ఉంటే మనం ఎన్ని గొర్రెలు తేవాలి, ఎన్ని ఎద్దులు తేవాలి? అసలు తేగలుగుతామా? నెవరు కదా, మన వల్ల కాదు. కానీ ఆ రోజుల్లో ప్రజలు ఒక్కొక్క గొర్రెని ఒక ఎద్దుని తెచ్చి బలి అర్పించి వాటి రక్తము ద్వారా వాళ్ళు పరిశుద్ధపరచుకునే వాళ్ళు. అంటే వాళ్ళ పాపం కడగబడినని అర్థం. ఇప్పుడైతే మనం పాపం కడుక్కోవడం కోసం ఏం చేయాలి? మనం అలా బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఒక పాపిని రక్షించుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చారు. అంటే ఒకే బలి జరిగింది. ఎన్ని బలులు జరిగాయి? ఒకే బలి జరిగింది. ఆ రోజుల్లో మాత్రం ఇశ్రాయేలు ప్రజలు రోజుకొక బలి అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మనం ఒక బలి అర్పిస్తే ఒక బలి అర్పించబడింది. అది మన హృదయం మందు దేవుణ్ణి ఒప్పుకోవాలి. మన హృదయం మందు ఏం చేయాలి? దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, యేసుక్రీస్తు నా రక్షకుడు. యేసుక్రీస్తు మీ రక్షకుడేనా? Did Jesus is your savior? మీ రక్షకుడేనా? అప్పుడు మీ హృదయం మంది ఏం చేయాలంటే ప్రార్థన చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు నా రక్షకుడని మీరు ఒప్పుకోవాలి. ఆ చిన్న పని చేస్తే చాలు. మనం గొర్రెని బలించాల్సిన అవసరం లేదు, ఎద్దుని బలించాల్సిన అవసరం లేదు. మన హృదయం మందు ఆ చిన్న మాట ఒప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలైతే ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు రోజు ఒక గొర్రె కానీ ఒక ఎద్దుని కానీ ఉండాల్సిన అవసరం ఉండేది. ఓకే, ఇక్కడ మోషే గారు చెప్పేటప్పుడు అనేక మంది ప్రజలు కూడి వచ్చి మోషే గారు చెప్పే మాటలు వినేవాళ్ళు. అయితే మోషే గారు నాయకుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మోషే గారు చెప్పే మాటల్ని కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే సనిగేవారు, వినేవారు కాదు, గొనిగేవారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం లోబడి ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఈ లోకపరంగా ఉండే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవైతే మనకు తెలుసు, కానీ మన పరిశుద్ధ గ్రంథంలో ఏర్పరిచినవి మనం కొన్ని చూద్దాం. ఓకే, దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 10. వెరీ గుడ్. అందరికీ తెలుసా అవేంటో? మరి అవి మీరు నడుచుకుంటున్నారా? ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారా? జీవించలేం కదా. ఎంతైనా మనుషులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆజ్ఞలు గైకొనలేం, కానీ లోబడడానికి మనం ట్రై చేయాలి. అట్లీస్ట్ మనం ట్రై చేయాలి. ఆ ఆజ్ఞలు ఏంటో చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏంటంట? అందరు చెప్పాలి. నేను తప్ప చెక్కిన విగ్రహము నీవు చేసుకొనకూడదు. చెక్కిన విగ్రహం చేతులతో ఏమైతే చేస్తామో అవి ఎప్పటికీ కూడా నిజము కాదు. దేవాది దేవుడు ఒక్కడే, ఆయనే మనకి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకి లేడు. ఓకే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఏం చేయాలంట? ఏం చేయకూడదంట? ఆయన నామమును ఏం చేయకూడదు? వ్యర్థముగా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా కొంచెం మంది. అంటే వాళ్ళకి ఏంటి? అవగాహన లేదని అర్థం.
దేవుడి మీద, పరిశుద్ధ గ్రంథం మీద, ఆయన ఆజ్ఞల మీద ఆయనకి అవగాహన లేక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉచ్చరించుతారు. అయినప్పటికీ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష తప్పదు. విశ్రాంతి దినమందు పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకము చేసుకోనుము. ఏం విశ్రాంతి దినం అంటే విచ్ డే? మండే? నో, ఇట్స్ ఏ సండే. సండే ఏం చేయాలి? వర్షిప్ చేయాలి గాడ్కి. ఇంకెవరు చెప్తారు సండే ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించుట అంటే ఓన్లీ చర్చ్కి వెళ్ళి కొత్త బట్టలు వేసుకొని ఉతికిన బట్టలు వేసుకోవడమే కాదమ్మా. మన హృదయంను కూడా ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. వస్తున్నామా, వెళ్తున్నామా సండే స్కూల్కి, అక్క చెప్పేది వింటే విన్నాం, లేకపోతే లేదు. లాస్ట్కి మాత్రం ద మస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టేకింగ్ చాక్లెట్ తీసుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఓకే, కంఠస్థ వాక్యం చదవకపోయినా మనకి ఏది ఇంపార్టెంట్? చాక్లెట్, బిస్కెట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, అలా అయితే ఉండకూడదు. పరిశుద్ధ దినము ఎలా ఉండాలి? తప్పక ఆచరించాలి. ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. ఓకే, ఇది ఎన్నోది ఆజ్ఞ? 4th one. ఓకే, దిస్ ఈస్ 5th one. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది ఎంతమంది చేస్తున్నారు? ఫేర్ గా చెప్పాలి, ఫేక్ గా కాదు, ఫేర్ గా చెప్పాలి. ఎంతమంది ఆచరిస్తున్నారు? అట్లీస్ట్ 1 member రేజ్ యువర్ హ్యాండ్. ఎవరు నిజంగా మీ తల్లిదండ్రులు పడుతున్నారు? కానీ నిజమైన పిల్లలు తప్పులు ఒప్పుకున్నారు, ఒక్కరు కూడా చేయట్లేదు. వెరీ గుడ్. నిజంగా మీ తప్పును మీరు ఒప్పుకున్నారు కదా, చాలా మంచి పని చేశారు. ఇప్పటి నుంచి అయితే మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలి? సన్మానించాలంటే వాళ్ళకి పూలదండలు వేయక్కర్లేదమ్మా. వాళ్ళు చెప్పిన మాటకు లోబడి వాళ్ళు చెప్పిన పని చేస్తే చాలు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంత శ్రమిస్తున్నారంటే ఒక చైల్డ్ ఫీజు కట్టడానికి వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారు తెలుసా? మీ ఫీజెస్ కట్టడానికి ఒక పూట భోజనం కూడా వాళ్ళు మానేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. వాళ్ళ హృదయంలో ఎన్ని బాధలు ఉన్నాయో మనం చెప్పగలుగుతామా? దే ఆర్ బెడరింగ్ మెనీ ప్రాబ్లమ్స్. అసలు వాళ్ళ ఫేస్ లో కూడా మా ప్రాబ్లమ్స్ కనిపించవు. వాళ్ళ తల్లిదండ్రులు పడే యొక్క బాధ, వేదన అలాగైతే ఉండకూడదు. అట్లీస్ట్ ఫీజు కడుతున్నందుకైనా చక్కగా చదువుకోవాలి, దేవుని మందిరానికి వచ్చి దేవునికి లోబడాలి. ఓకే, ఈ 5. నెక్స్ట్, నరహత్య చేయకూడదు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజల్లో, ఐగుప్తు ప్రజల్లో నరహత్య చేయడం చాలా ఈజీగా ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు మనకు నరహత్య కొంచెం తక్కువే కనపడుతుంది, కానీ అయినప్పటికీ పాపం చేసేవారు ఎక్కువగానే ఉన్నారు. వ్యభిచరింపకూడదు. ఓకే, నెక్స్ట్, దొంగలించకూడదు. దొంగతనం చేస్తారా? నెవర్ కదా. అమ్మో, కొంతమంది ఏమనుకుంటారంటే పక్కన ఫ్రెండ్ బ్యాగ్ లో పెన్సిల్ తీసేసినా వాడు చూడలేదుగా, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, లైట్ కదా. కానీ మా తాతయ్య ఒకసారి ఏం చేశారంటే, నేను 10th class ఎగ్జామ్స్ రాస్తున్నా, పబ్లిక్ ఎగ్జామ్స్. మేము రోజు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మా తాతయ్యకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకునే వాళ్ళం. ఆ రోజు కూడా నేను మార్నింగ్ ఫోన్ చేసి, తాతయ్య నేను ఇలా ఎగ్జామ్కి వెళ్తున్నా, నాకు ఏం రాదు తాతయ్య, నిజంగా చదువుకోలేదు తాతయ్య అంటే, మా తాతయ్య ఏం చెప్పారు తెలుసా? మా తాతయ్య అన్నారు, బుడ్డమ్మ నువ్వేం చదువుకోకపోయినా పర్లేదు, కానీ చూసి రాయొద్దు. నువ్వు ఖాళీ పేపర్స్ ఇచ్చొచ్చినా పర్లేదు, కానీ చూసి రాయకూడదు. అది కూడా పాపమేనంట, అది కూడా పాపమే. అంటే ఒకరి నాలెడ్జ్ మనం ఏం చేస్తున్నాం? దొంగలిస్తున్నాం. ఒకరి నాలెడ్జ్, ఒకరు కష్టపడి రాస్తుంటే వాళ్ళ నాలెడ్జ్ మనం ఏం చేస్తున్నాం? దొంగలిస్తున్నాం. అలాగా మాత్రం మనము ఉండకూడదు. అంటే ఒక ఎగ్జామ్ లోనే అంత స్ట్రిక్ట్ గా ఉన్నామంటే జీవితంలో మనం ఎలా ఉండాలి? మన నడిచే నడక, మన సమాజంలో ఉంటున్నప్పుడు క్రైస్తవ బిడ్డలుగా మనం ఎంత కరెక్ట్ గా ఉండాలి కదా, ఎంత పరిశుద్ధంగా జీవించాలి కదా. ఒక ఎగ్జామ్ లోనే ఇంత పరిశుద్ధంగా ఉంటే మిగతా విషయాలు ఇంకెలా ఉండాలి? ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్, అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు. అబద్ధాలు చెప్తారా? నిజంగా చెప్పండి. అప్పుడప్పుడు అక్క అంటారా? కొన్నా ఎంతైనా మనుషులుగా ఉన్నప్పుడు మనం
కొన్నిసార్లు అబద్ధాలు ఆడతాము, అవి కూడా మనము సరిదిద్దుకోవాలి. ఏదో అత్యవసరమైనప్పుడు అబద్ధం ఆడినా మనం ఆ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. కానీ కొంతమంది పిల్లలు చాలా చిన్న విషయానికి అబద్ధాలు ఆడతారు. చిన్న చిన్న లిటిల్ థింగ్స్, ఓన్లీ లిటిల్ థింగ్స్. అమ్మో ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ, కడుపు నొప్పి వస్తుంది. అక్కడ కడుపు నొప్పి ఉండదు, కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఓకే, అబద్ధాలు చెప్పడం మానేయాలి. నీ పొరుగువాని దగ్గు ఏదైనాను ఆశింపకూడదు. ఇది ఏంటి? ఎదుటి వాళ్ళది ఏది కూడా మనం ఆశించేవారిగా ఉండకూడదు. ఉంటామా? ఒకసారి నాతో చెప్పండి పదాజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చెక్కిన విగ్రహము నీవు చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కొంతమంది పిల్లలు చెప్పట్లేదు, చెప్పాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. మన సోషల్ బుక్ లో ఉండే కండిషన్స్ కంటే, రైట్స్ కంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని దగ్గు దేనినైనను అతిశయింపకూడదు. అయితే ఇవే మనకి ఈ పదాజ్ఞలు మనకి ఇంగ్లీష్ లో కూడా ఇచ్చారు. ఓకే, ఇంగ్లీష్ తెలుసా మీకు? Do you know how to speak in English? చదవటం రాకపోయినా పర్లేదు, నేర్చుకోవచ్చు. ఓకే, నేను చదువుతాను, వినండి. Thou shalt have no other gods before, thou shalt not make unto thee any graven image. మనం చెప్పుకున్నాం కదా, చెక్కిన విగ్రహం నీవు చేసుకొనకూడదు. నెక్స్ట్, thou shalt not take the name of the Lord this God in vain. Remember the Sabbath day to keep it holy. Honor the father and the mother. Thou shalt not kill. Thou shalt not commit adultery. Thou shalt not steal. Thou shalt not bear false witness. Thou shalt not covet. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ పదాజ్ఞలు. చూసారు కదా, ఇవి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలమ్మా పదాజ్ఞలు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, ఇది ఏంటి? బలిచ్చే పర్వతము ఆర్ బలిపీఠము. ఓకేనా? అయితే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, చెప్పుకున్నాం కదా, బలి ఇవ్వడానికి ఆ రోజుల్లో ఒక గొర్రెను ఒక ఎద్దును ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తే చాలు. మీకు ఎదురు ఏం కనిపిస్తుంది? క్రాస్. ఏం కనిపిస్తుంది? క్రాస్. క్రాస్ దేన్ని సూచిస్తుంది? ఒక బలి సూచిస్తుంది కదా. ఆ బలి ఏంటి? వాట్ ఈస్ దట్ సాక్రిఫైస్? ఆ సాక్రిఫైస్ ఏంటి చెప్పాలి. ఆ సాక్రిఫైస్ ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎవరు మన కోసం సాక్రిఫైస్ చేశారు సిలువలో? జీసస్ క్రైస్ట్ మన కోసం కదా సాక్రిఫైస్ చేశారు కదా.
బలి అయ్యారు మన కోసం, నీ కోసం, నా కోసం, మన పాపముల కోసం ఆయన సిలువలో బలైతూ వచ్చారు. అయితే మన పాఠం ఒక సమ్మరి ఉద్దేశం ఏంటి తెలుసా మనకి? మోషేతో సీనాయి పర్వతం వద్ద దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు ఏంటో మీకు తెలుసా తెలీదా? తెలుసా ఏంటి? దేవునికి లోబడితే ఆయన సర్వము ఎరిగినవాడు కాబట్టి మనకు ఏ విధముగానైనా సహాయము చేస్తాడు. దేవునికి లోబడటం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలని తెలుసు కదా మీకు. మనం ఎలా లోబడాలి ఆయనకి? పిల్లలు అటు చూడొద్దు, ఇటు ఎలా లోబడాలి? గర్ల్స్ నాకు చెప్పుకున్నాం కదా, మనం ఏం చేస్తే చాలు? మనం ప్రేయర్ చేసుకోవాలి. ఒక 2 days నుంచి మనం చెప్పుకునే ప్రతి లెసన్ లో ప్రతి ఆంటీ కూడా మనకి ఏం చెప్తున్నారు? ప్రతి ఆంటీ కూడా కంఠస్థ వాక్యాలు కాదమ్మా, ప్రేయర్ చేసుకోమని చెప్తున్నారా లేదా? ఎస్ ఆర్ నో? ప్రేయర్ చేసుకోవటం ఎందుకు తెలుసా? అన్నిసార్లు చెప్తున్నారు. ప్రతి ఆంటీ కూడా ప్రేయర్ చేసుకున్న ప్రతిసారి కూడా దేవుడు గమనిస్తాడంట. నా బిడ్డ నా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకుంటుంది, నా కుమార్తె నా కుమారుడు నాకు లోబడుతున్నారు, అలా జీవిస్తున్నారు అని అనుకుంటారంట. మనం కూడా అలాగే ఉంటున్నామా? అయితే యేసుక్రీస్తు మన నిజమైన రక్షకుడు, మన దేవుడని మనము ఒప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా. అమ్మ జూనియర్ పిల్లలు, మాకు ఇప్పుడేం అవసరం లేదులే, మాకు ఇంకా చాలా ఇస్తుంది బాప్తీసం తీసుకోవడానికి కోసం కదా అనుకుంటారు కదా. మాకు ఇప్పుడైతే అవసరం లేదు, మాకు చాలా ఇస్తుంది బాప్తీసం తీసుకొని రక్షణ పొందడం కోసం అనుకుంటారు. కానీ అది మీరు నిన్న అక్క చెప్పారు అనుకుంటా, రేపటి రోజు మనది కాదు. మీరు బాప్తీసం తీసుకోకపోయినా ఈ చిన్న వయసులో మీ చిన్న హృదయంలో నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మన రక్షకుడు అని మీరు గ్రహించారు అనుకోండి, అప్పుడు నిజంగా మీకు రక్షణ వచ్చినట్టే. దేవుడు తన స్వకీయ బిడ్డలుగా మిమ్మల్ని చేర్చుకుంటాడు. మోషే గారితో దేవుడు ఏమంటారంటే, వీరు నా ప్రజలు ఎలాంటి వారు? స్వకీయ ప్రజలు, నేను వారిని సొంత ప్రజలుగా స్వీకరిస్తానంటారు పరిశుద్ధంగా ఉంటే. మనం కూడా అలా ఉన్నామా? ఇప్పుడు ఒప్పుకుంటున్నారా? మరి మీరు హృదయం మంది ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నారా? మేము ఇక్కడ నుంచి అబద్ధాలు ఆడము, దొంగతనము చేయము, తల్లిదండ్రులకు లోబడతాము, ఈ ఆజ్ఞలన్నీ ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకుంటున్నామన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒప్పుకోవట్లేదా నువ్వు? నిజంగా మన హృదయం అందు ఒప్పుకుంటే మనకు రక్షణ నిజంగానే వచ్చినట్టు. రేపటి దినం మన రోజు కాదు కదా, ఇప్పుడు ఈ క్షణం మన హృదయంలో ఒప్పుకుంటుంటే మనం నిజంగా రక్షణ మనకి కలిగినట్టే. ఓకేనా? అర్థమైందా? పదాజ్ఞల గురించి, ఆయన నియమాలు కట్టడల గురించి అర్థమైందా? అర్థం అవ్వలేదా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఏం కనిపిస్తాయి? వెరీ గుడ్. ఏం కనిపిస్తాయి? సిగ్నల్ లైట్స్. అవి ఎన్ని లైట్స్ ఉంటాయి? 3 కలర్స్. ఓకే, ఆ 3 ఏం సింప్లిఫై చేస్తాయి? ఓకే, ఆరెంజ్ స్లోగా వెళ్ళమని, గ్రీన్ అయితే ఓకే యూ కెన్ గో, రెడ్ అయితే స్టాప్. అంటే రెడ్ దేనికి సాదృశ్యం చేస్తుంది? ఆగిపోండి, లేకపోతే మీకే ప్రమాదము. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఈ లోకంలో జీవిస్తాను అనుకున్నారు అనుకోండి, అది మీకే ప్రమాదము. అర్థమవుతుందా? మీరు నవ్వుతున్నారు, నిజంగా ఇష్టం వచ్చినట్టు రెడ్ లైట్ పడంగానే వెళ్ళిపోయారు అనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే ఒక ప్రాణమే పోతుంది కదా. అక్కడ దాకా తెచ్చుకోవడం అవసరమా? లేదు కదా. మనం సమయం ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, వీ కెన్ వాక్ ఇన్ క్రైస్ట్. మనం ఎందులో నడవాలి? క్రీస్తు యొక్క బాటలో మనము నడవాలి. మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా ఉండాలి. వెరీ గుడ్. దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. మన ఇష్టానుసారంగా బ్రతికామనుకోండి, మనకి శిక్ష తప్పదు, నరకం కూడా తప్పదు. అది దేవునికి. మీకు విషయం తెలుసా? మొన్న అక్క చెప్పారు కదా, పాస్టర్ అక్క, కొంచెం లోబడితే చాలంట క్షమించేస్తారంట దేవుడు. ఎంత ప్రేమగల దేవుడు కదా. ఎన్ని పాపములు చేసినా, 1 సంవత్సరం నుంచి పాపాలు చేస్తున్నారు అనుకోండి, ఒక్కరోజు ఒప్పుకుంటే చాలు, సంవత్సరాలు పాపాలన్నీ ఒక్క రోజులో మనకి
ఉపయోగపడతాయి కదా. ఒక్కరోజు జస్ట్ 1 minute 1 second 1 day యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అది ఏంటి? మీరు ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? మీ పాపంలో మీరు ఒప్పుకోవాలి. మీ జూనియర్ పిల్లలు ఒప్పుకుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. అబ్బా నా బిడ్డలు ఎంత చిన్నవారు, ఇప్పుడే దేవుడికి లోబడ్డారు, ఇప్పుడే దేవుడిని నమ్ముకున్నారని ఆయన చాలా సంతోషిస్తారు. లెసన్ అర్థమైంది కదా? ఓకే, అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రేయర్ చేసుకుందాం. ఓకే, అందరు మోకరించాలి. చెప్తా కంఠస్థ వాక్యం ఉంది కదా. ఓకే, కంఠస్థ వాక్యం చెప్తున్నాం. కంఠస్థ వాక్యం అమ్మ. మనం ఇప్పుడు ఏ లెసన్ లో ఉన్నాం? 6th లెసన్. విచ్ లెసన్? మన అంశం ఏంటి? సినాయి పర్వతం యొద్ద దేవుడు మోషే గారితో మాట్లాడటం. ఓకే, 6th లెసన్ కంఠస్థ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీస్ 9th chapter 22 words. ఒకసారి తీస్తారా బైబిల్ ఉన్న వాళ్ళు? ధర్మశాస్త్రము వలన చదవండి. అయితే మనకు అంత పెద్ద వాక్యం లేదు, చిన్న వాక్యం చూడండి. ఆఫ్ నుంచి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. నిజంగా ట్రూ కదా? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుతుందా? ఆ రోజు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ శిలువపై రక్తం చిందించారు కాబట్టి మనకి ఇప్పుడు పాపక్షమాపణ కలుగుతుంది. సెకండ్ వన్ చూడండి అమ్మా, 2 కంఠస్థ వాక్యాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబిలే కదా. ద హోలీ బైబిల్ ఇస్ ధర్మశాస్త్రం. దాని ద్వారానే కదా మనకు పాపం అంటే ఏంటో తెలియబడుతున్నది. ఓకే, ఈ 2 కంఠస్థాలు. ఒకసారి అందరు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, సిట్ ప్రాపర్లీ. మంచిగా కూర్చోండి, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ చేసుకోండి. ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము. సెకండ్ వన్, రక్తము చిందింపకుండా. అందరు చెప్పాలి, ఎవ్రీవన్ మస్ట్ టెల్. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. ఓకేనా? రేపు మార్నింగ్ సెక్షన్ లో వచ్చా ఆంటీ ఈ రోజు కంఠస్థ వాక్యాలు ఖచ్చితంగా అడుగుతారు. ప్రతి ఒక్కరు చెప్పాలి. జూనియర్స్ ఇందాక అన్నయ్య అడిగారు కదా, గర్ల్స్ లో ఒకరు చెప్పారు జూనియర్స్ నుంచి. అంతే, అంటే మిగతా వాళ్ళు రోజు వినట్లేదా? నేర్చుకొని రావాలమ్మా కంఠస్థ వాక్యాలు. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం. నీళ్ళు డౌన్ చేయండి, మోకాలు వేయాలి. అందరూ మోకాలు వేయాలి. దేవుడు చేతులు ఇచ్చాడు కదా, మనకు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఎందుకు? చేతులు జోడించడానికి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూయాలి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రంలో ప్రభా, నిజమైన దేవుడా మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రంలో ప్రభా. ఈ యొక్క మధ్యకాల సమయాన ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును ప్రభా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా ఎలాగ ప్రభా మీ ఆజ్ఞలను ప్రభా గైకొని ఎలాగ నడుచుకోవాలో ఎంతైనా మానవులుగా ఉన్నప్పుడు ప్రభా మేము ఇదిగో ప్రభా దారి తప్పిపోచుండగా ప్రభా మీ ఆజ్ఞల ద్వారా మీ కట్టడాల ద్వారా మమ్మల్ని నియమిస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రంలో ప్రభా. ఈ
ఈ యొక్క మధ్యకాల సమయాన ప్రభా పిల్లలు ప్రభా మరి ఎంతవరకు విన్నారో నాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తం ఎరిగిన వాడవు మీరు ప్రభా. మీ పాద సన్నిధికి అప్పగిస్తున్నాను ప్రభా. చిన్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. వారు ఏమైతే వింటూ వచ్చారో ప్రభా వాటి ప్రకారం వాళ్ళు నడుచుకునేలాగా సహాయం చేయండి ప్రభా. మీ 10 ఆజ్ఞల్లో ఒక్కదాన్నైనాను ప్రభా వాళ్ళు మరొక విడవక నడుచుకునేలాగా బిడ్డల హృదయమందు మీ కార్యము జరిపిస్తూ రండి ప్రభా. అనేక మంది పిల్లలు ప్రభా రాలేక ఉన్నారు, వారిని కూడా VBSకి మీరు నడిపిస్తూ రండి ప్రభా. మరి ఇదిగో తండ్రి ప్రభా ఈ సెక్షన్ అంతట్లో సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. ముందున్న సమయాన్ని మీ పాదాలకు అప్పగించుకుంటూ మీరే సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.